జై శ్రీరామ్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఊర్లో కృష్ణాష్టమి బాగా చేస్తారనమాట. మా పిల్లలందరూ పుట్టు పట్టుకుని ఊరెగుతారనమాట. ఎలా అంటే పాలు, పెరుగు, వెన్న, చిల్లర డబ్బులు వేస్తామండి. అందులో సాయంత్రం ఇది ఉట్టు కట్టి కొడతారనమాట. తర్వాత బహుమతులు ఉంటాయండి. మూడా ఈసారి రెండేనా? మా పిల్లలందరూ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. పిల్లలు చాలా ఎక్కువ మంది వచ్చారండి ఈరోజు. మా ఊర్లో ఏదైనా గుడిలో బాగా చేస్తారండి. మా గ్రామదేవత గుడి అమ్మవారికైనా, కృష్ణుడి గుడిలో అయినా, సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో అయినా, రామాలయంలో అయినా, బాబా గారికి అయినా ఇంక అందరికీ చాలా బాగా చేస్తారనమాట. కృష్ణాష్టమి కూడా చాలా బాగా చేస్తారండి. ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి. మా అమ్మని ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా అనేసి అలా ఉంచేస్తానండి. ఇప్పుడు ఇప్పాలన్నమాట అయ్యగారిని. చూడండి, బెల్ట్లు తెచ్చారు. ఎందుకండి తేవడమే కానీ ఈడేమో ఉంచాడని నాకు తెలిసి. వాళ్ళ అన్నయ్యలు ఎంతో మక్కువతో ఏవేవో చేస్తూ ఉంటారు, కానీ ఈడు మాత్రం ఉంచడు. వెళ్ళరా, తమరు వెళ్తారా? ఉట్టు కొట్టడానికి వెళ్తావా అమ్మా? ఉట్టు కొట్టడానికి వెళ్తావా? తాడు ఆయన వచ్చాక ఇప్పాలండి, మా ఆయన గారు వచ్చాక. జై శ్రీరామ్ అండి. మా కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నారు, భలే బాగున్నారు కదా. రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణ పరమాత్మ గారికి జై తండ్రి. అలాగే మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అనమాట. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణయ్య బాగున్నారు కదా, చాలా చాలా బాగున్నారు కదా. ఈ గిఫ్ట్ మా చెల్లి తెచ్చిందనమాట. నాకు ఇంకా హైట్ కృష్ణయ్యని తెచ్చుకోవాలని చాలా కోరిక అండి. బయటకు వెళ్ళినప్పుడు తీసుకురావాలి కంపల్సరీ. ఎప్పటికప్పుడు ఆడావుడికి వెళ్ళి రావడమే జరుగుతుంది, కానీ కృష్ణయ్యని తెచ్చుకోవట్లా. అలాగే ఈ కృష్ణయ్య కూడా నాకు చాలా ఇష్టం అండి. మా చెల్లి తెచ్చింది కదా, అందుకు. చాలా చాలా బాగున్నారు కృష్ణయ్య, ముద్దొచ్చేస్తున్నారు కన్నయ్య. జై శ్రీరామ్ అండి. చూడండి మా ఊళ్ళో కృష్ణయ్య అనమాట. రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణ పరమాత్మ గారికి జై. కృష్ణాష్టమి శుభాకాంక్షలు తండ్రి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు తండ్రి. జై శ్రీరామ్ అండి. మా ఊళ్ళో కృష్ణయ్య గారు ఇలా ఉంటారు. రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణ పరమాత్మ గారికి జై. కృష్ణాష్టమి శుభాకాంక్షలు తండ్రి. మీకు ఎంత బాగుంటారో. బాగా చేయించుకుంటారండి కృష్ణాష్టమి మట్టికి, చాలా బాగా చేసుకుంటారు. పెట్టారు కానీ సీమలు పట్టేస్తున్నాయండి. అయ్యో, ఇవి సాయంత్రం ఈ ఉట్లు కొడతారనమాట. ఇదండి ఇందాక డబ్బులు ఇవన్నీ ఏవేవో వేస్తారు కదా. కూర్చున్నావు, ఏమైందమ్మా? డాడీ మళ్ళీ కొట్టేసారు. అన్నయ్య వచ్చాడు అని కొట్టేసారు. మరి అన్నయ్య మీదకి వెళ్ళిపోతున్నావు నువ్వు, అందుకే. సరేనా? పెట్టినా ఏమో డాడీ ముళ్ళు అస్సలు రావు, పెట్టవు బాబోయ్. వెళ్ళు పడుకో. అమ్మో, నా మీదకి వెళ్ళి. అసలు ఏం కనపడింది వీడికి? దొంగ. ఏం చూసావు నానా? ఏం చూసావు? ఇక ఇప్పేయండి. స్మెల్ పీలుస్తూ ఉంటాడు, ఏంటో తెలియదు మరి.